మాధవీలత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు సినిమాలకు కొంత దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఏ విషయం జరిగినా తనదైన స్టైల్లో స్పందించడం, వివాదాస్పదమైన అంశాలపైన వెనకాడకుండా కామెంట్ చేయటం మాధవీలతకు కొత్త కాదు. ముఖ్యంగా మహిళలకు మద్దతుగా నిలుస్తూ మాట్లాడే ఆమె ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగిసిన వెంటనే మగాళ్ల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. మగాళ్లలో కోటిలో ఒక్కరే మంచివారు, మిగతా వాళ్ళంతా కాకిరెట్ట వేయడానికి కూడా పనికిరారు అన్న ఆమె కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై పెద్ద చర్చ జరుగుతుండగానే ఇప్పుడు ఆమె పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి కారణం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలే. అసలే గత కొన్ని నెలలుగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. లడ్డూ నాణ్యత, నెయ్యి వాడకం, కల్తీ ఆరోపణలు ఇలా భక్తుల మనసులను నేరుగా తాకే అంశాలు బయటకు రావటంతో ఈ విషయం సామాన్యుల నుంచి రాజకీయ వర్గాల వరకు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాంటి సమయంలో తిరుమల నుంచి వచ్చిన కళ్యాణోత్సవ లడ్డూల గురించి మాధవీలత చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక భక్తురాలిగా తనకు కలిగిన అనుభవాన్ని ఆమె పంచుకున్న తీరు ఇప్పుడు మద్దతు, విమర్శలు రెండింటినీ తెచ్చిపెడుతోంది. మాధవీలత చెప్పిన వివరాల ప్రకారం తిరుమల నుంచి వచ్చిన లడ్డూలను ఆమె ఎంతో ఆశగా స్వీకరించిందట. కానీ వాటి రుచి మాత్రం తన అంచనాలకు తగ్గట్టుగా లేదని చెప్పింది. సాధారణంగా శ్రీవారి లడ్డూ అంటే భక్తులందరికీ ఒక ప్రత్యేకమైన అనుభూతి. నెయ్యి సువాసన, మృదుత్వం, తీయదనం అన్నీ కలిసే ఆ ప్రసాదానికి ప్రత్యేక గుర్తింపు తెస్తాయి. కానీ ఈసారి తనకు అందిన లడ్డూ చాలా గట్టిగా ఉందని, సాధారణంగా ఉండే నెయ్యి వాసన కనిపించలేదని, చక్కెర మోతాదు ఎక్కువగా అనిపించిందని, పచ్చకర్పూరం కూడా కాస్త ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించిందని ఆమె వివరించింది. డ్రై ఫ్రూట్స్ బాగానే ఉన్నాయని చెప్పినా మొత్తం మీద లడ్డూ రుచి మాత్రం ఆశించినంత లేదనే భావనను ఆమె వ్యక్తం చేసింది. తిరుమల శ్రీవారి వంటి గొప్ప ఆలయానికి సంబంధించిన ప్రసాదం ఇలా ఉండటం బాధ కలిగించిందని కూడా ఆమె చెప్పింది. ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏంటంటే మాధవీలత తన కామెంట్లను కేవలం విమర్శలుగా మాత్రమే ప్రెజెంట్ చేయలేదు. తాను హిందువునని, శ్రీవారి భక్తురాలినని, భక్తిభావంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని స్పష్టం చేసింది. నాణ్యతపై ప్రశ్నించటం తప్పు కాదని, ఒక భక్తురాలిగా మంచి నాణ్యత కలిగిన ప్రసాదం కావాలని కోరుకోవడం సహజమని చెప్పింది. అంతేకాదు గత డిసెంబర్లో తాను తిన్న లడ్డూ చాలా మృదువుగా మంచి రుచితో ఉందని, కానీ ఈసారి అందుకున్న కళ్యాణోత్సవ లడ్డూ మాత్రం రాయిలాగా గట్టిగా అనిపించిందని తెలిపింది. అంటే ఆమె అభిప్రాయంలో ప్రతిసారి లడ్డూ ఒకేలా లేదనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది నెటిజన్లు భక్తురాలిగా తన అనుభవాన్ని చెప్పటంలో ఏముంది అంటూ మాధవీలతకు మద్దతు తెలుపుతున్నారు. ఒక ప్రసాదం నాణ్యతపై ప్రశ్నిస్తే అది అవమానం కాదని, భక్తుల అనుభవం కూడా వినాల్సిందేనని చెబుతున్నారు. మరోవైపు ఇంకొందరు మాత్రం శ్రీవారి లడ్డూ వంటి పవిత్రమైన ప్రసాదం గురించి ఇలా బహిరంగంగా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. భక్తి అంశాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని, ముఖ్యంగా ఇప్పటికే వివాదం నడుస్తున్న సమయంలో ఇలాంటి కామెంట్లు మరింత కలకలం రేపుతాయని అంటున్నారు. మొత్తానికి మాధవీలత చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అనుభవం ఆధారంగానే ఉన్నాయని చెప్పాలి. కానీ తిరుమల లడ్డూ వంటి సున్నితమైన, భక్తులతో ముడిపడిన అంశం కావటంతో ఆమె ఒక్క మాట కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు భక్తురాలిగా తన అభిప్రాయాన్ని చెప్పిన మహిళగా ఆమెకు మద్దతు లభిస్తుండగా, మరోవైపు ఆ వ్యాఖ్యలు అవసరమా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా మాధవీలత మాట్లాడిన తర్వాత తిరుమల లడ్డూ అంశం మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయం ఇక్కడితో ఆగుతుందా, లేక ఇంకా పెద్ద చర్చకు దారితీస్తుందా అన్నది చూడాలి.